హై ఫ్రెండ్స్, వెల్కమ్ హిస్టరీ. సో ఆల్రెడీ మనం సైన్స్ సోషల్ సంబంధించిన 9th క్లాస్కి మొత్తం 3 పార్ట్స్ కింద పెట్టడం జరిగింది. ఎకనామిక్స్, జియోగ్రఫీ, అలాగే పాలిటీ. సో 4th వచ్చి హిస్టరీ. సో దీంతో సోషల్ కంప్లీట్గా 9th క్లాస్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి సైన్స్ సంబంధించి బయాలజీ, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 బుక్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోతే, ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. అలానే 90% అయితే మనము ఇప్పుడు ఇచ్చేదైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మిత్రులు యూజ్ అవుతుంది. సో ఎస్జిటి పరంగా అయితే ఇంకా నో ప్రాబ్లం, మ్యాక్సిమం బిట్ అయితే పోదు. సో స్కూల్ అసిస్టెంట్ వరకు ఎందుకంటే 10% వరకు చెప్పట్లేదు. సో 9th, 10th అయితే స్కూల్ అసిస్టెంట్ వరకు డీప్గా మెన్షన్ చేస్తాడు కనుక ఒకసారి మీరు టాపిక్ అవగాహన కోసం అయితే టెక్స్ట్ బుక్స్, అవి కూడా తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్, అలాగే టెక్స్ట్ బుక్స్ మెయిన్ మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఒకసారి అయితే చూడాలి. ఎందుకంటే మనం బిట్స్ ఫ్రేమ్ చేసి రాయడం జరిగింది. సో టాపిక్ వైజ్గా అవగాహన లేకపోతే కొంచెం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే 1-2 మార్కులు పోయే అవకాశం ఉంటుంది కనుక ఒకసారి మీరు ఆ టాపిక్ అవగాహన కోసం అయితే టెక్స్ట్ బుక్ అయితే 1 or 2 times అలా పైన చూస్తే మీకు ఇంకా పూర్తిగా గ్రిప్ వస్తుంది అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫస్ట్ లెసన్ వచ్చి ఫ్రెంచ్ విప్లవం. చూడండి, 1774లో బోర్బన్ రాజుల కుటుంబానికి చెందిన లూయి 16 XVII అంటే 16 కదండి, లూయి 16 ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడండి. ఇప్పుడంటే 1774లో. నెక్స్ట్ లూయి 16 20 సంవత్సరాలండి. ఈయన ఆస్ట్రియా రాజకుమారి మేరీ ఆంటోనిని వివాహం చేసుకున్నాడు. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజించారండి. ఫ్రెంచ్ సమాజాన్ని ఎన్ని ఎస్టేట్లుగా విభజించారంటే 3 ఎస్టేట్లుగా. సో ప్రజలైతే 3వ ఎస్టేట్లు మాత్రమే పన్నులు చెల్లించేవారు. మిగతా 2 ఎస్టేట్లు ఎక్కువగా వ్యాపారస్తులు, అలాగే రాజకుటుంబం వాళ్ళు ఉండేవారు. సో ఒకసారి మీరు అందుకని చెప్తాను, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఒకసారి గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ చూస్తే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది టాపిక్ పైన. నెక్స్ట్ చూడండి, ఎస్టేట్ల సమాజం అనేది ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా ఏర్పడ్డాయి. పాత పాలన విధానాన్ని 1789 ముందు ఫ్రాన్స్ సమాజం సంస్థలు వివరించడానికి ఉపయోగిస్తారు. ఫస్ట్ ఎస్టేట్లో మతాధిపతులు, 2వ ఎస్టేట్లో కులీన వర్గం, 3వ ఎస్టేట్లో రైతులు, సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు ఉంటారు. చెప్పాం కదా 3 ఎస్టేట్లని అవి. నెక్స్ట్ చూడండి, లివర్లు అంటే ఫ్రాన్స్లో ద్రవ్య కొలమానం అండి, కరెన్సీ. ఫ్రాన్స్లో ద్రవ్య కొలమానం కరెన్సీని ఏమంటారు, లివర్లు అంటారు. ఇది వచ్చి 1794లో నిలిపివేయబడింది. అప్పటి వరకు ఉండేది, 1794లో నిలిపివేశారు లివర్స్ అనేది. నెక్స్ట్ థైడ్ అనగా చర్చి విధించిన పన్ను అండి, థైడ్ అనేది. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు 10వ వంతు చర్చికి చెల్లించాలి. నెక్స్ట్ టెయిలే అంటే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను అండి ఇది, టెయిలే అనేది. నెక్స్ట్ కూలీని వర్గమును సాలీడుగా రైతును ఈగగా చూడవచ్చు అంట ఈ ఫ్రెంచ్ పరిపాలన కాలంలో. 1715లో ఫ్రాన్స్ జనాభా వచ్చి 23 మిలియన్లు అంటండి. 1789 నాటికి 28 మిలియన్లుగా పెరగడం జరిగింది. ఆహార ధాన్యాల డిమాండ్ బాగా పెరిగి జనాధార సంక్షేమానికి దారితీసింది. ఇది ప్రాచీన ఫ్రాన్స్ రాజ్యంలో తరచుగా సంభవించేది. అందరికీ స్వాతంత్రం, సమన్యాయం, సమాన అవకాశాలు ఉండే సమాజం ఏర్పడాలని చెప్పిన వారు ఎవరంటే జాన్ లాక్, అలాగే రూసో, జాక్విస్ అండి. సో ఈ జాన్ లాక్, రూసో మన సైకాలజీలో కూడా పరిచయం అవుతారు. సో వీళ్ళు ఫ్రెంచ్ సంబంధించిన వాటి శాస్త్రవేత్తలు. నెక్స్ట్ చూడండి, రాజరికం దైవదత్తమని రాజ్య సర్వస్వం అనే సిద్ధాంతాన్ని ట్రీటిస్ ఆఫ్ గవర్నమెంట్ అన్న వ్యాసంలో ఖండించింది ఎవరంటే జాన్ లాక్ అండి. నెక్స్ట్ వచ్చి ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనే గ్రంథంలో ప్రభుత్వ శాసన, నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను ప్రతిపాదించింది ఎవరంటే మాంటెస్క్యూ అండి. నెక్స్ట్ 1789లో ఎస్టేట్ జనరల్ సమావేశం, 3వ ఎస్టేట్ జాతీయ శాసనసభ ఏర్పాటు, బాస్టిల్ కోటపై దాడి, గ్రామీణ ప్రాంతాల రైతు తిరుగుబాట్లు అన్నీ కూడా ఈ 1784లో జరిగాయండి. నెక్స్ట్ 1791లో చూడండి, రాజు యొక్క అధికారాలను పరిమితం చేస్తూ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు ఇస్తూ ఫ్రాన్స్ రాజ్యాంగం రూపొందించిందండి. సో ఈ ఇయర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1792-93లో ఫ్రాన్స్లో రిపబ్లిక్ ఏర్పాటు అండి. జుకోవిక్ రిపబ్లిక్ను కూలదూయడం, ఫ్రాన్స్లోను డైరెక్టరీ పాలన ఏర్పడింది ఆ సంవత్సరంలో. నెక్స్ట్ 1804లో నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. 1815లో నెపోలియన్ యుద్ధంలో, అదే వాటర్ యుద్ధం అంటారు కదా, దాన్ని ఓడిపోయారండి. 1804లో చక్రవర్తి, 1815లో ఓడిపోవడం జరిగింది వాటర్ యుద్ధంలో. దీని నేషనల్ కాంట్రాక్ట్ రచన వచ్చి రూసో. శాంటో అంటే రాజు లేదా కూలీన వ్యక్తికి చెందిన కోట ప్రసాదం అండి, కోట లేదా ప్రసాదం అనేది చాంటో అంటారు. మానార్ అంటే ప్రభువులు, భూములు, అంతఃపురాణం ఉన్న ప్రాంతం అండి మానార్. నెక్స్ట్ ఫ్రాన్స్లో నూతన పరిపాలన ఏర్పడడానికి రొట్టెలు ధర పెరగడం కూడా అని చెప్పవచ్చు అండి. సో ఫ్రాన్స్లో
అప్పుడు నూతన పరిపాలన రావడం కారణం అంటే రొట్టెల ధర పెరగడం కూడా ఎక్కువగా ఇది సైనికుల విషయంలో జరుగుంటుంది. నెక్స్ట్ చూడండి, జాతీయ శాసనసభలో సభ్యులు వచ్చి 745 మంది ఉండేవారంటండి 1791 రాజ్యాంగ పరంగా అక్కడ వాళ్ళకి. అయితే అందరికి ఓటు హక్కు ఉండేది కాదు. 25 సంవత్సరాలు పైబడిన కనీసం 3 రోజుల కార్మిక వేతనానికి సమానమైన పన్నులు చెల్లిస్తున్న పురుషులకు మాత్రం ఓటు వేయడానికి అర్హత ఉండేదంటండి అప్పుడు. నెక్స్ట్ వచ్చి ఓటు వేయని పురుషులు స్త్రీలను నిష్క్రియ పౌరులుగా ఉండేవారంటండి ఫ్రాన్స్ పరిపాలనలో. ఫ్రాన్స్ రాజ్యాంగం మానవ పౌర హక్కుల ప్రకటనలో ప్రారంభమవుతుందండి. సో ఫ్రాన్స్ రాజ్యాంగం దేంతో స్టార్ట్ అవుతుందంటే మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. అలాగే మన భారత రాజ్యాంగం అలానే ఉంటుంది, మన రాజ్యాంగం ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ విధంగా అక్కడిది. రాజకీయ సంకేతాలను చదవడం, విచ్ఛిన్న గొలుసు స్వేచ్ఛగా సంకేతకంగా. నెక్స్ట్ కడ్డీలు కట్ట అంటే ఐకమత్యం. సో ఏంటంటే కొన్ని సింబల్స్ అండి అక్కడ ఫ్రాన్స్ రాజ్యాంగంలో కొన్ని సింబల్స్కి దానికంటూ అర్థాలండి ఇవి. కడ్డీలు కట్ట అంటే ఐకమత్యంగా ఉండడం, కాంతి ప్రసరింపజేసేవి త్రిభుజంలో ఉన్న కన్ను అంటే అన్నింటినీ చూసే కన్ను, రాజు దండం రాజు శక్తికి సింహం, పాము తన తోక కొరికే ఉంగరం ఇదేంటంటే ఉంగరంలా శాశ్వత సింహం, ఎర్ర టోపీ అంటే బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత ధరించే టోపీ. నెక్స్ట్ వచ్చి నీలం తెలుపు ఎరుపు ఫ్రాన్స్ జాతీయ రంగులు. నెక్స్ట్ రెక్కలు గల స్త్రీ అండి చట్టానికి ప్రతిరూపం, లా ట్యాబ్లెట్ చట్టం ముందు అందరూ సమానమే. ఇవి సింబల్స్ రూపంలో ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ చూడండి, 1792లో ఏప్రిల్లో ఏర్పాటైన జాతీయ శాసనసభ ఏంటంటే ప్రస్యా ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించింది. అయితే ఫ్రాన్స్ ప్రస్తుత జాతీయ గీతం వచ్చి మార్షియల్స్ అండి, ఇది డైరెక్ట్ బిట్టు. మార్షియల్స్ అనే పాటను ప్రభువులు రాజులకు వ్యతిరేకంగా పాడి ప్రజాయుద్ధంలో ప్రజలను పాల్గొనేలా చేశారండి. అది ఎవరంటే రోగెట్ డియల్ ఇల్ స్వరపరిచిన గీతం అండి ఇది మార్షియల్స్ అనేది. సమాజంలోని పేద ప్రజలు ప్రధానంగా జూకోసిస్ క్లబ్ సభ్యులుగా ఉండేవారు. నెక్స్ట్ వచ్చి 1791 నాటి రాజ్యాంగం సమాజంలోని ధనిక వర్గాలకు మాత్రమే రాజకీయ హక్కులను కల్పించిందండి. నెక్స్ట్ బిట్ వచ్చి జకోబిన్ క్లబ్లో చిన్న దుకాణకారులు, చెప్పులు కుట్టేవారు, పిండి వంటలు చేసేవారు మొదలైన ఉండేవారికి నాయకుడిగా ఉండేది ఎవరంటే మ్యాక్సిలియర్ రోబిస్పియర్ అని ఉండేవాడండి. నెక్స్ట్ కాన్వెంట్ అండి, కాన్వెంట్ అంటే మతపర జీవితానికి అంకితమైన ప్రజలకు చెందిన భవనంని కాన్వెంట్ అంటారండి. జకోబిన్లను సైన్స్ క్యూలెట్స్ అని పిలిచేవారండి, అనగా మోకాలి బ్రీచ్లు లేనివారని అర్థం అంట దానికి అర్థం. నెక్స్ట్ బిట్ వచ్చి ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరల వల్ల కోపంలో అధిక సంఖ్యగా పారిస్ ప్రజలలో 1792లో వేసవిలో జకోబిన్లు ఒక తిరుగుబాటు చేశారండి. 1792లో ఆగస్టు 10న వేసవిలో జకోబిన్లు ట్యూలరిస్ మహల్ మీదికి దాడికి చేసి రాజు కాపలాదారులను హతమార్చి తదనంతరం రాజరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేయాలని శాసనసభ తీర్మానం ఇచ్చిందండి. ఎప్పుడంటే ఆగస్టు 10 వేసవిలో 1792లోనే. నెక్స్ట్ ట్యూలరిస్ మహల్ దాడి అనంతరం ఎన్నికలు జరిగాయి. 21 సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు కల్పించిందంటే అప్పటి వరకే తెలియదు, అప్పుడు కల్పించారు. కొత్తగా ఎన్నికైన శాసనసభను కన్వెన్షన్ అంటారు. 1792 సెప్టెంబర్ 21న ఫ్రాన్స్ గణతంత్రంగా ప్రకటించుకుందండి. సో అప్పటి వరకు అయితే రాజరిక వ్యవస్థ ఉండేది. అప్పుడు మనకి 1792 సెప్టెంబర్ 21న ఫ్రాన్స్ గణతంత్రంగా ప్రకటించుకుంది. అయితే గణతంత్రం అనగా ప్రభుత్వ ఆధీనంతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. దేశద్రోహం ఆరోపణలతో లూయి 16ను న్యాయస్థానం మరణదండన విధించిందండి. అప్పటి వరకు లూయి 16 కదా ఉండేవారు, ఆయన మరణదండన విధించింది. ఎప్పుడంటే జనవరి 21, 1793. నెక్స్ట్ వచ్చి 1793, 1794 మధ్య కాలాన్ని ఏమంటారంటే బేతాహా పాలన అంటారండి. తీవ్ర నియంత్రణ శిక్షణ విధానాన్ని రాబిస్పియర్ అనుసరించాడు. నెక్స్ట్ వచ్చి అతను గిలోటన్ అనేది 2 స్తంభాలు ఒక బ్లేడు కలిగిన తలల నరికే యంత్రం అంటే ఈ గిలోటన్ కనిపెట్టాడు ఈయన. ఎక్కువగా ఈ గిలోటన్లోనే ఎక్కువ మరణ శిక్షలు విధించేవారండి ఆ ఫ్రాన్స్ రాజ్యంలో. రాబిస్పియర్ తన విధానాలను చాలా కఠినంగా అమలు చేయడంలో చివరికి 1794 జూలైలో గిల్టెన్ ద్వారా చంపవేయబడ్డాడండి. సో ఈ రాబిస్పియర్ ఒక అధికారిగా వచ్చి అదే బేతావాల్ పాలన అన్నాం కదా 1793-94లో ఆ 2 సంవత్సరంలో ఈయన బాగా ఎక్కువ హింసాత్మక ఘటనలు చేయడంతో చివరికి ఆయన కనిపెట్టిన గిలోటెన్ ద్వారా చంపివేశారండి ఆయన్ని. నెక్స్ట్ రాబిస్పియర్ సాంప్రదాయ మాన్సియర్ సర్ అలాగే మేడములకు బదులుగా ఫ్రెంచ్ పురుషులను సిటోయన్ లేదా స్త్రీలను సిటోయన్నిగా పిలవాలని చెప్పాడు ఈయన. ఫ్రెంచ్ సమాజంలో మహిళలు మొదటి నుంచి క్రియాశీలకంగా ఉంటూ ముఖ్యంగా 3 ఎస్టేట్లో అధిక శాతం మహిళలు జీవనోపాధి కోసం భ్రమించాల్సి వచ్చేదండి. నెక్స్ట్ ఫ్రెంచ్ విప్లవ గణతంత్ర మహిళల సంఘం సొసైటీ ఆఫ్ రెవల్యూషన్ అండ్ రిపబ్లిక్ ఉమెన్ గొప్ప సంఘం అండి అది. అయితే ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా 1946 ఓటు హక్కు లభించిందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఫ్రాన్స్ మహిళలకు ఇప్పుడు
ఓటోకి లభించిందంటే 1946. ఒక విప్లవ మహిళ జీవితం చూడండి. ఒలింపిడే గాజల్స్ ఈవిడేంటంటే స్త్రీల హక్కుల కోసం పోరాడిందండి. 1791లో స్త్రీల పౌర హక్కుల ప్రకటన రచించింది. 1793లో మహిళా క్లబ్బులను మూసివేస్తానని జకోబిన్ ప్రభుత్వాన్ని విమర్శించారండి ఈవిడ. 17వ శతాబ్దంలో బానిస వ్యాపారం మొదలైందండి ఫ్రాన్స్లో. బానిస అందరినీ విడిపించేందుకు కన్వెన్షన్ ఫ్రెంచ్ ప్రభుత్వం 1794లో చట్టం చేసింది. నెక్స్ట్ వచ్చి నెపోలియన్ తిరిగి బానిసత్వాన్ని ప్రవేశపెట్టాడండి. మళ్ళీ అప్పటి వరకు లేదు, మళ్ళీ నెపోలియన్ వచ్చాక మళ్ళీ బానిసత్వం ప్రవేశపెట్టడం జరిగింది. నిగ్రోలు అనేవారు ఆఫ్రికాలోని సహారాకు దక్షిణాన ఉన్న స్థానిక ప్రజలు. 1804లో నెపోలియన్ బోనాపార్టీ తనకు తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడండి 1804లో. నెక్స్ట్ 1815లో నెపోలియన్ వాటర్ల యుద్ధంలో ఓడిపోయాడు. నెపోలియన్ యూరప్ను ఆధునీకరించాడు. దశాంశ పద్ధతిలో కూడిన తూనికలు, ఏకరీతి విధానం, ప్రైవేటు రక్షణ, ఆస్తి చట్టాల వంటి ప్రవేశపెట్టిన నెపోలియన్ సైన్యాలు ప్రతి చోట ఒక దండయాత్ర శిక్షించబడ్డాయండి. అంటే యాక్చువల్లీ నెపోలియన్ అయితే మంచి దానికోసమే చేసినప్పుడు ఆయన పెట్టిన చట్టాలు, అలాగే ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాలు, ఆ సైన్యాలు చేసే దండయాత్రల వల్ల ఆయన ఒక శిక్షాత్మక కింద పరిగణించబడ్డాడండి. సో ఇది ఫస్ట్ లెసన్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో సెకండ్ లెసన్ వచ్చి ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం. సో ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం జంబ్లింగ్గా ఉంటుందండి 9th క్లాస్, ఎందుకంటే కొత్తగా ఇది పరిచయం చేశాడు. ఒకసారి టెక్స్ట్ బుక్ చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం వ్యంగ్య చిత్రాలతో అలాగా ముఖ్యంగా మన ఇండియాకి సంబంధించి అందుకని కొంచెం కొత్తగా ఉంటుంది. ఒక 2 చాప్టర్లు, మొదటిది, సెకండ్ది, థర్డ్ది, తర్వాత మళ్ళీ ఇండియాకి సంబంధించి ఉంటుంది కనుక బాగానే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సమాజాన్ని మార్చాలని ప్రయత్నించిన సమూహాలలో ఉదరవాదుల సమూహం ఒకటే అండి. రాజవంశ పాలకులు అనియంత్ర అధికారాన్ని వ్యతిరేకించింది ఎవరంటే ఉదరవాదులు. నెక్స్ట్ ఉదరవాదులు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని విశ్వాసం లేదు, మహిళలకు ఓటు హక్కు ఉండాలని భావించలేదండి వీళ్ళు. ప్రజాస్వామ్యవాదులు కాదు ఉదరవాదులు. దీనికి విరుద్ధంగా రాడికల్స్ అనే మహిళలకు ఓటు హక్కు ఉండాలని ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఉన్న దేశం కావాలని కోరుకున్నారండి. సో ఉదరవాదులు ఏంటంటే మన ఇండియాకి వచ్చేసరికి మితవాదులు ఎలాగో అలా అండి. ఈ రాడికల్స్ అంటే మన అతివాదులు ఏ విధంగా అదే విధంగా అండి, అర్థం చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ సాంప్రదాయవాదులు అండి. వీళ్ళు ఇటు మధ్యలో ఉండేవారు. రాడికల్స్ ఉదరవాదులను వ్యతిరేకించారండి వీళ్ళు సాంప్రదాయవాదులు. సమాజం పెట్టుబడిదారీ వ్యవస్థ అని చెప్పింది ఎవరంటే కార్ల్ మార్క్స్ అండి వాదించాడు. 1870 నాటికి సామ్యవాద భావనలు ఐరోపా అంతటా వ్యాపించాయి. 1870 నాటికి. 1917లో అక్టోబర్ విప్లవం జరిగిందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్టోబర్ విప్లవం ద్వారా సామ్యవాదులు రష్యాలో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 1917లో రాజరికం పతనం. అక్టోబర్లో జరిగిన సంఘటన సాధారణంగా రష్యన్ విప్లవం అంటారండి. సో డైరెక్ట్ బిట్ అయితే రష్యన్ విప్లవం ఇప్పుడు అంటే 1917 అని చెప్పవచ్చు అండి. నెక్స్ట్ బిట్ చూడండి. 1914లో జార్ నికోలస్ II రష్యాను దాని సామ్రాజ్యాన్ని పాలించాడు. రష్యాను ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ మెజంజ మతంగా ఉండేదండి. ఇది గ్రీకు ఆర్థోడాక్స్ చర్చ్ నుండి ఏర్పడింది. 20వ శతాబ్దంలో ప్రారంభంలో రష్యాలోని అధిక శాతం ప్రజలు వ్యవసాయదారులుగా ఉన్నారు. రష్యా సామ్రాజ్యంలో 85% ప్రజలు వ్యవసాయం ద్వారా జీవనోపాధిని పొందారండి రష్యాలో. ఫ్రాన్స్, జర్మనీ ఎంత అంటే 40 to 50% అంటండి. రష్యా ప్రధానంగా ధాన్యం ఎగుమతిదారుగా ఉండేదంటండి రష్యా అనేది, ఇప్పుడు కూడా ఉంది. రష్యా సామ్రాజ్యంలో సెయింట్ పీటర్బర్గ్, మాస్కో ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలు. చూడండి 1890లో రష్యాలో రైల్వేలు విస్తరించినప్పుడు అనేక కర్మాగారాలు ఉండేయండి. బొగ్గు ఉత్పత్తి 2 రెట్లు, ఇనుము ఉక్కు ఉత్పత్తి 4 రెట్లు అయ్యి 1900 నాటికి ఫ్యాక్టరీలు కార్మికులు వృత్తి పని వారు సమానంగా ఉండేవారంటండి రష్యాలో. 1914 నాటికి ఫ్యాక్టరీ శ్రామిక శక్తిలో 31% మంది మహిళలు ఉన్నారు. రష్యన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీని కార్ల్ మార్క్స్ భావనలు గౌరవించి 1898లో స్థాపించారండి. రష్యన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ వర్కర్ పార్టీ ఎప్పుడంటే 1898లో స్థాపించారు. నెక్స్ట్ బిట్ వచ్చి 1900లో సోషలిస్ట్ రెవల్యూషన్ పార్టీని స్థాపించారండి. నెక్స్ట్ బోల్షివిక్ సమూహానికి నాయకత్వం వచ్చింది ఎవరంటే వ్లాదిమిర్ లెనిన్ అండి, ఇంపార్టెంట్. జూడిస్టులు రష్యన్ సామ్రాజ్యంలోని ముస్లిం సంస్కర్తలను ఏమంటారు జూడిస్టులు అంటారండి. 1905లో విప్లవ సమయంలో జార్ ఎలక్ట్రిక్ కన్సల్టేటివ్ పార్లమెంటు లేదా డ్యూమా ఏర్పాటుకు అనుమతించారు. 1914లో 2 యూరోపియన్ కూటముల మధ్య యుద్ధం ప్రారంభమైందండి. అవన్నీ చూడండి. జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ ఇవి కేంద్ర శక్తులకు, అలాగే ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, ఇటలీ, రొమేనియా మధ్య యుద్ధం జరిగిందండి. ఈ యుద్ధం యూరప్, ఐరోపా వెలుపల అలాగే లోపల కూడా జరిగింది. నెక్స్ట్ చూడండి. ఇంపీరియల్ రష్యా సైన్యాన్ని రష్యన్ స్ట్రీమ్ రోలర్ అని పిలిచేవారు. ప్రపంచంలో అతిపెద్ద
సాయుధ దళం అండి ఇది, ఈ రష్యన్ స్టీమ్ రోలర్ అనేది. ఈ సైన్యం విప్లవకారులకు మద్దతు ఇవ్వడంలో జారిస్ట్ శక్తి కోల్పోయిందండి. పెట్రోగ్రాడ్ సోవియట్ అంటే కార్మికులు డ్యూమా సమావేశమైన భవనంలో సోవియట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమం అండి. సో ఇప్పుడు రష్యా పార్లమెంట్ కూడా డ్యూమా అంటాం. ఫిబ్రవరి 1917లో రాజరికం తొలగించిన ఫిబ్రవరి విప్లవానికి పెట్రోగ్రాడ్ నాయకత్వం వహించింది. 1917 ఫిబ్రవరి 22వ తేదీన కార్మికులు చేసిన మహిళలు సమ్మెకు పిలుపు వహించిన దాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పిలుస్తారండి అక్కడ. ఇప్పుడు 1917 ఫిబ్రవరి 22వ తేదీన. ఫిబ్రవరి 1 వరకు 1918 రష్యా జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది. సో ఫిబ్రవరి 1918 విప్లవం తర్వాత రష్యా కూడా ప్రపంచమంతా ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్కు మారిందండి. సో గ్రెగోరియన్ క్యాలెండర్కి జూలియన్ క్యాలెండర్కి తేడా ఉంటుందండి. అది చూడండి, గ్రెగోరియన్ తేదీలు వచ్చి జూలియన్ తేదీల కంటే 13 రోజుల ముందు ఉంటాయి. అంటే మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి విప్లవం ఎప్పుడు జరిగిందంటే మార్చి 13న, అక్టోబర్ విప్లవం నవంబర్ 7ని జరిగాయని చెప్పాలి మనం. నెక్స్ట్ 1850-1880 మధ్య రష్యన్ సోషలిజంపై చర్చలు. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ ఎప్పుడు ఏర్పాటైంది? 1905లో ఏర్పాటైంది. నెక్స్ట్ రక్తపాత ఆదివారం, అది ఏ విప్లవం అంటారంటే 1905 యొక్క విప్లవాన్ని అంటారండి రక్తపాత ఆదివారం అని. 1917 2 మార్చ్ జార్ సింహాసనాన్ని సృజించడం. 1917 24 అక్టోబర్లో పెట్రోగ్రాడ్ బోల్షివిక్ తిరుగుబాటు. ఇవేంటంటే డైరెక్ట్గా బాక్స్లో ఇచ్చాడు ఇంపార్టెంట్ ఇయర్స్ అనేవి, అవన్నీ మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. 1919 కోమెంటర్న్ ఏర్పాటు. 1929 భూములు సమీకరణ ప్రారంభమైందండి. నెక్స్ట్ వచ్చి 1922లో బోల్షివిక్లు రష్యన్ సామ్రాజ్యం నుండి సోవియట్ యూనియన్ ఏర్పాటు చేసి చాలామంది రష్యనేతర జాతీయులకు సోవియట్ యూనియన్ అంటే యుఎస్ఎస్ఆర్లో రాజకీయ స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. ఇప్పుడు 1922 అండి. నెక్స్ట్ బోల్షివిక్లు కేంద్రీకృత ప్రణాళిక ప్రక్రియను ప్రవేశపెట్టి మొదట 2 ప్రణాళికలు చూడండి. ఫస్ట్ది 1927-32, సెకండ్ వచ్చి 1933-38 పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి ధరలను ప్రభుత్వం నియంత్రించిందండి. నెక్స్ట్ లెనిన్ మరణం తర్వాత పార్టీకి నాయకత్వం చెంది ఎవరంటే స్టాలిన్ అండి. రష్యా పరిపాలనలో స్టాలిన్ అనేక కఠిన నిర్ణయాలు చర్యలను ప్రవేశపెట్టారు. క్యూలిక్స్ అంటే సంపన్న రైతులను తొలగించడం, ఉమ్మడి క్షేత్రాలు ఏర్పాటు చేసి సమిష్ట తత్వంతో పనిచేయాలని ఆదేశాలు ఇచ్చాడండి. దీంతో రైతులు కోపంతో అధికారులను ఎదిరించి పశు సంపద నాశనం చేశారు. 1929-31 మధ్య పశువుల సంఖ్య 1/3 వంతు పడిపోయిందండి. దాని ఫలితంగా 1930-33 నాటికి పండగ కరువు సంభవించి దాదాపు 4 మిలియన్ల ప్రజలు చనిపోయారు ఈ స్టాలిన్ పెట్టిన ఘటనకు సంబంధించి. నెక్స్ట్ వచ్చి నాజిజం అండి, హిట్లర్ ఉన్నతి, థర్డ్ లెసన్. సో జర్మనీ మిత్ర దేశాలకు 1945లో మేలో లొంగిపోయిందండి. జర్మనీ అనేది మిత్ర దేశాలకు 1945 మేలో లొంగిపోయింది. హిట్లర్ మరియు ప్రచార మంత్రి గ్లోబెన్స్ బెర్లిన్ బంకర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. 2వ ప్రపంచ యుద్ధపు ముసుగులో జర్మనీ ఒక మారణ హోమాన్ని నిర్వహించింది. దాని మూలంగా 6 మిలియన్ల మంది యూదులు, 2 లక్షల మంది జిప్సీలు, 1 మిలియన్ పోలాండ్ పౌరులు, 70,000 మంది జర్మన్లు ఊచకోతకు గురయ్యారు. ఈ నెంబరింగ్ అయితే గుర్తుపెట్టుకోవాలండి, సరికందేదని చెప్పి అన్ని బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక 20వ శతాబ్దంలో ప్రారంభంలో ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా జర్మనీ ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం చూడండి 1914-18, అప్పుడు ఆస్ట్రియన్ సామ్రాజ్యంతో కలిసి మిగతా రాజ్యాలకు అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాకు వ్యతిరేకంగా పోరాడింది. ఫ్రాన్స్, బెల్జియం ప్రాంతాలను ఆక్రమించుకోవడం కోసం జర్మనీ మొదట విజయం నమోదు చేసిన 1917లో అమెరికా యుద్ధంలో పాల్గొనడంతో బలం పెంచుకున్న ఈ మిత్ర దేశాలు 1918 నవంబర్లో జర్మనీ కేంద్ర రాజ్యాలను ఓడించేయండి. సామ్యవాద జర్మనీ ఓటమి, చక్రవర్తి పదవి పోవడంతో పార్లమెంటరీ పార్టీలకు జర్మనీ పునరుద్ధరణకు అవకాశం వచ్చిందండి. అయితే నెక్స్ట్ చూడండి, వేమర్తో జాతీయ అసెంబ్లీ సమావేశమే సమైక్య పునాదిగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు మరియు సమాన సార్వత్రిక ఓట్ల ఆధారంగా జర్మన్ పార్లమెంటు లేదా రిచ్స్టాగ్ అంటారండి, దానికి ఎన్నికలు జరిగాయండి. ప్రపంచ యుద్ధం అనంతరం వెర్షియాల్లో మిత్రపక్షాలతో శాంతి ఒప్పందాలు జరిపినప్పటికీ జర్మనీ తన ఆధీనంలో విదేశీ కాలనీలు, 10వ వంతు జనాభా, 13% భూభాగమును ఫ్రాన్సు, పోలాండ్, డెన్మార్క్, లిథువేనియాకు 75% ఇనుమును, 26% బొగ్గును కోల్పోయిందండి. నెక్స్ట్ వచ్చి యుద్ధం తర్వాత జర్మనీ మిత్ర రాజ్యాలకు 6 బిలియన్ల పౌండ్లు నష్టపరిహారంగా చెల్లించాల్సి వచ్చింది. 1920లో మిత్ర రాజ్యాల సైన్యాలు అత్యంత ఖనిజ సమృద్ధి ప్రాంతాలైన రైన్లాండ్ను ఆక్రమించుకున్నాయండి.
వేమర్ రిపబ్లిక్ ఆవిష్కరణం రష్యాలో జరిగిన బోల్షివిక్ ఉద్యమంలో ఆవిర్భించిన స్టొటాసిస్ట్ లీగ్తో సరిపోల్చవచ్చండి. వేమర్ రిపబ్లిక్ అనేది జర్మనీపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి అమెరికా నిబంధనలను పునఃసమీక్షించి డౌస్ ప్రణాళిక అంటారండి. డౌస్ ప్రణాళిక ద్వారా ఆర్థికంగా బయటపడేశారు. నెక్స్ట్ వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ ఎప్పుడు పతనమైందంటే 1929 అండి. అమెరికాలో అతిపెద్ద వాణిజ్య సంస్థ. అమెరికా ఆర్థిక సంక్షోభం వల్ల జర్మనీ అతలాకుతలమైంది. 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 1929 నాటికన్నా 40% తగ్గింది. అమెరికాలో తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రారంభమైతే చూడండి అక్టోబర్ 24, 1929 అండి. ఆ ఒక్కరోజే 13 మిలియన్ల షేర్లు అమ్ముడయ్యాయి. జర్మనీలో నిరుద్యోగులు అంటే 6 మిలియన్ వరకు అండి. ఏ పనికి అయినా సిద్ధమే అని ప్లకార్డులు మెడలో వేసుకుని వీధుల్లో కనిపించేవారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం అండి ఇది. ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా ఏర్పడిన సంక్షోభాలు హిట్లర్ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయండి. తర్వాత హిట్లర్ రావడం జరుగుతుంది జర్మనీకి. ఈ హిట్లర్ వచ్చి 1889లో పేదరికంలో కుటుంబంలో పెరిగి తర్వాత మొదట ప్రపంచ యుద్ధ ప్రారంభంలో సైన్యంలో చేరాడండి. యుద్ధంలో జర్మనీ ఓడిపోయి హిట్లర్కు భయపడుతుంది. వర్సైల్స్ సంధి తర్వాత 1919లో హిట్లర్ జర్మనీ వర్కర్స్ పార్టీ అనే చిన్న పార్టీలో చేరాడు. తర్వాత దాన్ని స్వాధీనం చేసుకొని దానిని నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీగా మార్చాడు. ఇది నాజీ పార్టీగా పేరుగాంచిందండి. సో నాజీ పార్టీ అధ్యక్షుడు వచ్చి హిట్లర్. నెక్స్ట్ చూడండి 1928లో జర్మన్ పార్లమెంట్ అయిన రిచ్స్టాగ్లో నాజీ పార్టీకి 2.6 కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. అయితే 1932 నాటికి 30% ఓట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిందండి నాజీ పార్టీ. హిట్లర్ ఒక పటిమ గల వ్యక్తి అండి, వక్త. అతని ఆశయాలు, మాటలు ప్రజలను కదిలించేలా ఉండేవి. ప్రజల్లో ఐక్యత భావాన్ని పెంపొందించేలా ర్యాలీలు, బహిరంగ సభలు పెట్టి నాజీలు మద్దతు పొందాడు హిట్లర్. అయితే ఈడెన్బర్గ్లో 1933 జనవరి 30న హిట్లర్ మంత్రివర్గంలో ఛాన్సలర్ పదవి పొందాడు. నెక్స్ట్ వచ్చి ఎనిబ్లింగ్ చట్టం అండి. 1933 మార్చి 3న జరిగింది ఈ చట్టం అనేది. ఈ చట్టం జర్మనీలో నియంతృత్వాన్ని ఏర్పరిచింది. హిట్లర్ ఆర్థిక పునరుద్ధరణ బాధ్యతను ఆర్థికవేత్త అయినటువంటి ఎల్మాన్ సాక్ట్కి ఇచ్చాడండి. సో ఇక్కడ నుంచి కథ మారుతుంది. వోక్స్ వ్యాగన్ కార్లు అంటారు కదా, అవి దాని నిర్మాత అండి ఈయన ఎల్మాన్ సాక్స్. హిట్లర్ 1933న నాజీ జాతి సమితి నుండి వదిలిగాడండి. 1936లో రైన్లాండ్ తిరిగి మళ్ళీ ఆక్రమించుకున్నాడు. ఒకే ప్రజ, ఒకే సామ్రాజ్యం, ఒకే నాయకుడు అనే నినాదంతో 1938లో ఆస్ట్రియా, జర్మనీలను ఏకం చేశాడు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిట్లర్ యుద్ధాన్ని ఎంచుకున్నాడండి. 1939లో జర్మనీ పోలాండ్ను ఆక్రమించి ఫ్రాన్స్, ఇంగ్లాండ్తో యుద్ధం మొదలైంది. 1940లో జర్మనీ, ఇటలీ, జపాన్తో ఒప్పందం ద్వారా అంతర్జాతీయ శక్తిగా హిట్లర్ ఎదిగాడు. తూర్పు ఐరోపాను జయించాలని హిట్లర్ ముందుకు సాగి జూన్ 1941లో సోవియట్ యూనియన్పై దాడి చేశాడండి, రష్యాపై. సో సోవియట్ ఎర్ర సైన్యం స్టాలిన్ గ్రాండ్ వద్ద జర్మనీని ఓడించింది. అప్పటికి రష్యాలో స్టాలిన్ పరిపాలిస్తున్నాడు కనుక. మొదట ప్రపంచ యుద్ధం పరిస్థితుల దృష్ట్యా అమెరికా యుద్ధంలో పాల్గొనలేదండి. ఎందుకంటే 1929లో ముందు అమెరికా సహాయం పొంది జర్మనీ ఓటమి పాలయ్యి మళ్ళీ దానికి తిరగా ఇదవ్వడంతో ఇక్కడ సహాయం చేయదు అమెరికా. ఇదే సమయంలో జపాన్ తూర్పున తన అధికారాన్ని ఆక్రమించి పసిఫిక్లోని అమెరికా స్థావరాలపై దాడులకు ప్రణాళిక వేసింది. మరియు జపాన్ హిట్లర్కు తన మద్దతు అందించింది. సో అందువల్ల అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రవేశించి మే 1945లో హిట్లర్ ఓటమి, జపాన్లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబును వేయడంతో యుద్ధం ముగిసింది. అప్పటితో రెండవ ప్రపంచ యుద్ధం అంతమైనట్టు అర్థం. సినగాజ్ అంటే యూదులు ప్రార్థన మందిరాలను సినగాజ్ అంటారండి. ఇవి 1933-39 మినహాయింపు. నెక్స్ట్ 1938 నవంబర్లో జరిగిన ఘటనలో యూదులు జాతికి చెందిన పురుషులను బందీలు చేశారు. ఇది పగిలిన గాజు రాత్రిగా చెప్పుకుంటారండి. ఇది డైరెక్ట్ బిట్టు. ఎప్పుడంటే 1938 నవంబర్. నెక్స్ట్ చూడండి 1940 వెలికితీత అండి. ఇవేంటంటే బానిసలకు సంబంధించి ఒక ఆర్డర్లు ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. 1933-39 మినహాయింపు, తర్వాత వెలికితీత. అలా 1935 సెప్టెంబర్లో పౌరసత్వానికి సంబంధించిన చట్టం వచ్చి న్యూరంబర్గ్ అండి.
1941 నుండి యూదులు తమ రొమ్ములపై డేవిడ్ పసుపు నక్షత్రాలు ధరించాలని చెప్పారండి. ఈ యూదుల కోసం ఇవి ముందు వాళ్ళు మినహాయింపు ఇచ్చేవారిని దాంట్లో, తర్వాత వాళ్ళు వెలికి తీయడం జరిగేది. తర్వాత లాస్ట్కి మరణశిక్ష కూడా విధించడం జరుగుతుంది వీళ్ళకి. అయితే జంగ్ హక్ అంటే 14 సంవత్సరాలలోపు వయసు ఉన్న నాజీ పిల్లల సమూహాన్ని ఏమంటారంటే జంగ్ హక్ అంటారండి. నాజిజంలో పాఠశాలలో పరిస్థితి పూర్తిగా నాజీలకు అనగా జర్మన్ పిల్లలకు అనుకూలకంగా యూదులకు చెందిన పిల్లలను వేరుగా బయట పంపేవారు. 1922లో యూత్ స్థాపించారు. నాజీలు తమ అధికార సమాచారంతో చంపడం, హత్య అని ఎక్కడ ఉపయోగించలేదండి. సో యూదులను చంపేవాళ్ళు, కానీ దాన్ని హత్య మరియు చంపడం కింద ఎక్కడ ఉపయోగించకుండా దానికి కొన్ని పేర్లు పెట్టడం జరిగిందండి. సో అమోఘ హత్యలకు వచ్చి ప్రత్యేక చికిత్స అని, తుది పరిష్కారానికి వచ్చి యూదులకు, అలాగే అనాయాస అంటే వికలాంగులకు, గ్యాస్ సాంబార్లు వచ్చి క్రిమి సంహారపు ప్రాంతాలుగా పెట్టేవారు, పేర్లుగా పెట్టేవారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చారు చూడండి. ఇయర్స్ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం వచ్చి 1914 ఆగస్టు 1. జర్మనీ ఎప్పుడు లొంగిపోయిందంటే 1918 నవంబర్ 9. వేమర్ రిపబ్లిక్ ప్రకటన ఎప్పుడంటే 1918 నవంబర్ 9. వెర్సైల్ సంధి ఒప్పందం వచ్చి 1919 జూన్ 28. నెక్స్ట్ హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయ్యింది ఎప్పుడంటే 1933 జనవరి 30. నెక్స్ట్ జర్మనీ పోలాండ్పై దాడి చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం వచ్చి సెప్టెంబర్ 1, 1939 అండి రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం. జర్మనీ యుఎస్ఎస్ఆర్పై దాడి చేసింది 1941 జూన్ 22. యూదులు సామూహిక హత్యలు వచ్చి 1941 జూన్ 23 అండి. అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో చేరింది ఎప్పుడు 1941 డిసెంబర్ 8. నెక్స్ట్ సోవియట్ దళాలు అపియర్స్ను విడిపించింది ఎప్పుడంటే 1945 జనవరి 27. యూరప్లో మిత్రరాజ్యాల విజయం 1945 మే 8. నెక్స్ట్ వచ్చి యూదులు అనుభవించిన హత్యాకాండని ఏమంటారంటే యోలోకాస్ట్ అంటారండి. యూదులు అనుభవించిన హత్యాకాండ యోలోకాస్ట్. నెక్స్ట్ లెసన్ వచ్చి అటవీ సమాజం వలసవాదం అండి. సో ఇక్కడ నుంచి కొంచెం మనకి ఇండియాకి సంబంధించి ఉంటుంది కాబట్టి బాగానే టాపిక్ అర్థమవుతుంది. పారిశ్రామిక కాలంగా పిలిచే 1700 నుంచి 1995 మధ్య కాలంలో 13.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల అడవులు ప్రపంచంలో మొత్తం భూభాగంలో 9.5% భూమి పరిశ్రమలకు, వ్యవసాయంకు, పశువుల మేతకు ఉపయోగించబడిందండి. సాల్ అడవులు ఎక్కడంటే ఛత్తీస్గఢ్ అండి. అడవులు అంతరించిపోవడాన్ని ఏమంటారంటే అటవీ నిర్మూలన అంటారు. 1600 సంవత్సరంలో భారతదేశంలో 6వ వంతు వ్యవసాయం కింద ఉంది. ఉత్తర అమెరికాలోని మైదానాల్లో నివసించే తెగ లకోట 1860 తరువాత ఎనుబోతులను పెద్ద సంఖ్యలో చంపేవారండి. మొదటగా బ్రిటిష్ వారు జనపనార, చక్కెర, గోధుమ వంటి వాణిజ్య పంటలను ప్రోత్సహించారు మన ఇండియాకి వచ్చేటప్పుడు. టెర్రా నల్లయస్ అనేది ఆస్ట్రేలియాలోని శ్వేత జాతీయులు అడుగుపెట్టిన ఖండం అండి. ఇది నార్గెందేరి ప్రజలు అక్కడ ఉండేవారు. నెక్స్ట్ 1850 నుండి రైల్వేల విస్తరణకు కొత్త గిరాకీని సృష్టించింది. ఏమంటే స్లీపర్స్ అండి. స్లీపర్స్ అవసరమయ్యేవి. 1 మైలు అనగా 1.6 కిలోమీటర్ల రైలు ట్రాక్ వేయడానికి 1760 నుంచి 2000 స్లీపర్లు అవసరమయ్యాయండి. సో ఈ స్లీపర్లు అంటే సాల వృక్షాలు ఉంటాయి కదండి, ఆ చెట్ల నుంచి తీసేవారు. ఆ సాల వృక్షాల కడ్డీలను స్లీపర్స్ అంటారు. 1860 నాటికి రైల్వే లైన్ వేగంగా విస్తరించి 1890 నాటికి 25,500 కిలోమీటర్ల ట్రాక్, 1946లో ట్రాక్ పొడవు వచ్చి 7,65,000 కిలోమీటర్ల పైగా పెరిగిందండి. సో ఈ టాపిక్ అంతా ఏంటంటే ఎక్కువగా అడవులు ఎందుకు నిర్మూలించాం ఆ టైంలో అనేది ఇక్కడ వివరించింది. ఎక్కువగా రైల్వే కోసమే, ఆ స్లీపర్స్ కోసమే ఎక్కువగా అడవులు నరకడం జరిగిందని చెప్పి ఈ లెసన్లో పరిచయం చేశాడు. 1850 నాటికి ఒక మద్రాస్ ప్రెసిడెన్సీలో సంవత్సరంకు 35,000 సీట్లను స్లీపర్స్ కొరకు కొట్టేవారు. ముల్తాన్ నుండి సుకుమార్ మధ్య వేసిన రైల్వే లైన్ కంట 6 లక్షల స్లీపర్స్ అనగా 20 లక్షల గణప అడుగుల కలప అవసరమయ్యేదంటండి. స్లీపర్లు ప్రధానంగా చింద్ అడవుల నుంచి తెచ్చారు. ఇంధనం చింద్ పంజాబ్లోని టామర్ రిస్క్ అలాగే జాంద్ అడవుల నుంచి తెచ్చారండి. సో ఇక్కడ 2 లక్షలు గణప చదరపు అన్నాక దాన్ని మనుగులో చెప్పాలంటే 2,19,000 మనుగులండి. నెక్స్ట్ లాహోర్ నుంచి ముల్తాన్కు వేసిన రైల్వే లైన్ వచ్చి 22 లక్షల స్లీపర్లు అవసరమయ్యాయంటే. నెక్స్ట్ వచ్చి భారతదేశంలో అడవుల మొదటి అటవీ ఇన్స్పెక్షన్ జనరల్ వచ్చి ఎవరంటే డెట్రిస్ బ్రాండిస్ అంటే జర్మనీ ఇంపార్టెంట్. డెట్రిస్ బ్రాండిస్ భారతదేశ మొదటి అడవి ఇన్స్పెక్టర్ జనరల్ అండి ఈయన. 1864లో బ్రాండిస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ని స్థాపించారండి ఈయన. 1865లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్. నెక్స్ట్ 1906లో ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధన సంస్థ డెహ్రాడూన్లో ఏర్పాటు చేశారండి.
అప్పటి వరకు అయితే లేదు. శాస్త్రీయ అటవీ శాస్త్రం బోధించారు ఇక్కడ. 1865 అటవీ చట్టం తర్వాత 2 సార్లు సవరించారండి. అవి ఒకటి 1878, 1927. సో 1878 చట్టం వచ్చి అడవులను రిజర్వ్, గ్రామ, రక్షిత అడవులు విభజించారు. అత్యుత్తమైన అడవులను వచ్చి రిజర్వ్ అడవులు అని ప్రకటించారండి. సాంప్రదాయ వ్యవసాయానికి అగ్నేయాసియాలో ల్యాండింగ్ అని మధ్య అమెరికా, మెల్టా అని అమెరికాలో చిట్మెన్ లేదా టావి అని శ్రీలంకలో చనా అనే స్థానిక నామాలతో పిలిచారండి ఈ రిజర్వ్ అడవులను. నెక్స్ట్ బిట్, భారతదేశంలో స్వీడన్ వ్యవసాయానికి ధ్యా, పెండ్, బేవార్, నెవాజ్, జూమ్, పోడు, కండడ్, కుమ్ని వంటి ఈ స్వీడన్ వ్యవసాయానికి పేర్లు అండి ఇవి. నెక్స్ట్ వచ్చి బస్తర్ తిరుగుబాటు అండి. ఇది ఛత్తీస్గఢ్లో జరిగింది 1910, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అటవీ సమూహాలపై వ్యతిరేకంగా తిరుగుబాటులు చేశారండి. అందులో సంతాల్, పరగణలో సిద్ధు, కానాలు, చోటానాగ్పూర్లో బిర్సా ముండా, ఏపీలో అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటులు చేశారండి ఈ అడవులు సంరక్షణలో భాగంగా. 1947లో బస్తర్ కాంకర్ రాజ్యములు విలీనం చేయబడి మధ్యప్రదేశ్ బస్తర్ జిల్లాగా మారిందండి. 1998లో ఇది కాంకేర్, బస్తర్, దంతివాడ అనే 3 జిల్లాలుగా విభజించబడింది. మళ్ళీ 2001లో బస్తర్ అనేది మళ్ళీ ఛత్తీస్గఢ్లో భాగమైందండి. ఇప్పుడు ఛత్తీస్గఢ్లోనే ఉంటుంది. ఇండోనేషియాలోని వరి ఉత్పత్తి చేసే ద్వీపం వచ్చి జావా. డచ్ వారు ఇండోనేషియాలో జావాలో అటవీ నిర్వహణ ప్రారంభించారండి. 1600లో జావా జనాభా వచ్చి 3.4 మిలియన్లు. జావాలో కలాంగ్లో చెట్లు నరకడంలో, పోడు వ్యవసాయంలో సిద్ధహస్తులండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1882లో ఒక్క జావా నుండి 2,80,000 స్లేపర్లను ఎగుమతి చేశారంటండి. సో బ్లాక్ డాంగ్ డీన్స్ 10 ఆ కలపను కోయడానికి, రవాణా చేయడానికి కొన్ని గ్రామాలకు మినహాయింపు ఇవ్వడం జరిగిందండి. వీళ్ళని బ్లాండింగ్ డన్స్టన్ అంటారు. నెక్స్ట్ సమిన్ సాలంజ్ అండి. అంటే 1890 సమీపంలో టేకు అటవీ ప్రాంతాలపై సోరంటిక్ సామన్ అడవిపై ప్రభుత్వ యాజమాన్యాన్ని ప్రశ్నించడం ప్రారంభించాడు. నెక్స్ట్ అంటే ఆధునిక ప్రపంచంలో పశు పోషకాలండి. సో పోషకాలు అంటే మన పశువులు పెంచే వాళ్ళు మేతకు మేసుకుంటూ వెళ్తుంటారు కదా, గొర్రెలు కాపరులు, అలాగే మేకల కాపరులు, వాళ్ళ గురించి ఇచ్చాడు ఈ లెసన్లో. 12,000 అడుగులు ఎత్తైన పర్వత ప్రాంతాల్లోని ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయలు ఏమంటే బగ్గియాలండి. జమ్మూ కాశ్మీర్లో మేకలు, గొర్రెలు పెంచేవారిని ఏమంటారంటే గుజ్జార్లు, బకర్వాల్ అంటారండి. బాబర్ అంటే గద్వాల్ మరియు కుమయన్ పర్వత ప్రాంత కింద ఉన్న శుష్క అటవీ ప్రాంతాలండి. మేము ఆల్రెడీ నా జియోగ్రఫీలో చెప్పాం. బాబర్ అన్న, టెరాయ్ అన్న అని చెప్పాం మనం అక్కడ. నెక్స్ట్ అంటే బగ్గియాలంటే ఉన్నత పర్వత ప్రాంతాల మధ్య ఉన్న విశాల మైదానాలు అండి బగ్గియాలంటే. పాలంపూర్ ఓల్ లోయ హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. ఇక్కడ గడ్డి పోషకులు ఉంటారు. వీళ్ళు ఏంటంటే గొర్రెలకు ఓకలను కత్తిరించేవారండి వీళ్ళు. నెక్స్ట్ దంగర్లు అండి. దంగర్లు అంటే మహారాష్ట్రకు చెందిన పశుపోషక సమూహం అండి. డైరెక్ట్ బిట్ కింద వచ్చే అవకాశం ఉంది. హిమాచల్ అయితే గడ్డి పోషకులు అంటారు, మా దంగర్లు వచ్చి మహారాష్ట్రలో పిలుస్తారు. అలాగే అస్సాం అటు సైడ్ అయితే, జమ్మూ కాశ్మీర్ సైడ్ అయితే గుజ్జార్లు అంటారండి, గుజ్జార్ బకర్వాళ్ళు. నెక్స్ట్ అండి బంజార్లు అండి. బంజార్లు అంటే యూపీ, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన మరో పశుపోషక సమూహం అండి. నెక్స్ట్ వచ్చి రాజస్థాన్లోని ఎడారిలో ఉండేవారు ఎవరంటే రైకాలు, ఇది ఒక వర్గం. మరో ఎడారి ప్రాంతం ఉండేవారండి వీళ్ళు ఏంటంటే ఒంటి కాపరులు అండి. వీళ్ళు దండి ఆవాసం ఎక్కువగా వీళ్ళు పోషించుకునే వాళ్ళు. వంటిలో సంతకు ప్రసిద్ధి అండి ఏదంటే పశ్చిమ రాజస్థాన్లోని బౌలోత్ర అండి. ఈ బౌలోత్ర ప్రాంతం ఒంటిల సంతకు ప్రసిద్ధి. నెక్స్ట్ మల్దారి అండి. మల్దారి పశుపోషకులు ఎక్కడంటే రానాప్ కచ్ ప్రాంతంలో ఉండేవారండి. 1871లో భారతదేశంలో వలస ప్రభుత్వం నేరస్థ తెగల చట్టం తెచ్చింది. సో ఆఫ్రికాలో నేటికి 22 మిలియన్ ప్రజలు పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్నారు. బిడౌన్లు, బెర్బర్లు, మొసాయి, సోమాలి, బోరాన్, టర్కానా తెగలు ఉన్నారండి ఇక్కడ. పంట పండించడానికి భూమిని దున్నడం ప్రకృతి విరుద్ధంగా నేరంగా భావిస్తారండి వీళ్ళు. మొసాయి భూమి తెగవారు కిలోమంజర్ ప్రాంతంలో ఉంటారు. మొసాయి తెగవారు మొదట తూర్పు ఆఫ్రికాలో, దక్షిణ కెన్యాలో 30,000 మంది, టాంజానియాలో 15,000 మంది ఉండేవారంటండి. బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ, తూర్పు ఆఫ్రికా అని పిలువబడే భూభాగాన్ని జయించింది. 1919లో టాంజానికా బ్రిటన్ నియంత్రణకు వచ్చాక 1961లో స్వాతంత్రం పొంది జాంజిబార్తో కలిసి 1964లో టాంజానియా ఏర్పడిందండి. అయితే మొసాయిలు వలస పాలనకు ముందుగల భూమి నుండి 60% కోల్పోయారండి. మేత భూములోని అధిక భాగాలు మొసాయి మర రక్షిత అడవులు, అలాగే సంబూరు జాతి ఉద్యానవనం కెన్యా అండి ఇది.
నెక్స్ట్ సెరెంగెటి ఉద్యానవనం అంటే టాంజానియాలో వంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ సెరెంటెక్ ఉద్యానవనం వచ్చి 14,760 కిలోమీటర్లు విస్తీర్ణం అండి. సెరెంటెక్ ఉద్యానవనం టాంజానియాలో ఉంది. మొసాయి అనే పదం వచ్చి మా అనే పదం నుండి వచ్చిందండి. మసాయి మా సాయి అనగా నా ప్రజలని అర్థం అంటండి. అలాగే ఏపీ తెలంగాణలో ఉన్న పశుపోషకులు వచ్చి కురమలండి, గొల్లలు, కొరబులు అంటారు, వీళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ గుజరాత్లో వచ్చేసరికి మల్దారీలు, రాణప్ కచ్ ప్రాంతంలో. మహారాష్ట్ర వచ్చి దంగరాలండి. ఈశాన్య రాష్ట్రాల్లో మోన్ ఫాస్లు అండి, వీళ్ళందరూ కూడా పశుపోషకులు. సో రాను రాను ఏమైందంటే అటవీ చట్టాలు, అటవీ నిర్మూలన చట్టాలు, సరిహద్దు చట్టాలు రావడం వల్ల వీళ్ళు జీవన విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పి ఈ లెసన్లో పరిచయం చేశాడండి. ఒకసారి మీరు కంటెంట్ టెక్స్ట్ బుక్ చూస్తే మీకు పూర్తిగా టాపిక్ అయితే అవగాహన వస్తుందండి. మనం బిట్స్ వైజ్గా అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి ఎలాంటి బిట్స్ వస్తాయని చెప్పి రాయడం జరిగింది. సో టాపిక్ వైజ్గా అవగాహన కోసం ఒకసారి అయితే చూడాలి. ఎందుకంటే అంత న్యూ టాపిక్ అండి. 9th క్లాస్ సంబంధించి ఈ హిస్టరీకి సంబంధించి మొత్తం కూడా న్యూ టాపిక్స్ ఇక్కడ పరిచయం చేసేది కనుక కొంచెం బిట్స్ అయితే జంబ్లింగ్గా మీకు ఉంటాయి చదివేటప్పుడు. ఒకసారి టాపిక్ మీరు చూస్తే మీకు ఇంకా పూర్తిగా అవగాహన వస్తుందని భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో మనకి 9th క్లాస్ సాంఘిక శాస్త్రం సంబంధించి 4 పార్ట్స్ కూడా పెట్టడం జరిగింది. జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, అలాగే పాలిటీ, మొత్తం అన్ని 4 కూడా పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ సైన్స్ సంబంధించి ఒక 3 వీడియోస్ మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.